ఈ వీడియో చూసి మీరు కూడా నాలాగే వెయిట్ లాస్ డైట్ వ్లాగ్ అనుకున్నారా? మళ్ళీ పొద్దున్నైంది, మళ్ళీ పూరి బజ్జీ కోసం వేట మొదలైంది. కాదు, ఫుడ్ వ్లాగ్. పాటున ఎవరైనా డైట్ లో వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు ఈయన వీడియోలు కానీ చూస్తే షెడ్కి వెళ్ళిపోతారు. పొద్దున్నే బజ్జీలు పూరీల వైపు కాకుండా మైండ్ ని హెల్దీగా ఈయన వీడియోస్ కి మనం ఇప్పుడు సైంటిఫిక్ బ్రేక్ డౌన్ చేసి రియాక్ట్ అవుదాం. ఇదేంటి వెయిట్ లాస్ వ్లాగ్ అన్నాడు, మళ్ళీ పూరి బజ్జీ తింటున్నారు అనుకుంటున్నారా? పూరి బజ్జీ కోసం వేట మొదలైంది. ఇదే ఉంది, ముందు ముందు చూడండి ట్విస్ట్లు, మీరు షెడ్కి వెళ్ళిపోద్ది మీ బ్రెయిన్. ఇంతకీ ఈయన వీడియోలు ఎంతమంది చూసారు ఇన్స్టాగ్రామ్ లో? ఒక లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసి లైక్ అయితే కొట్టాలి ఫస్ట్. పెరుగు ప్యాకెట్ తేవడానికని వెళ్ళి జున్ను ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా నయం అలా షెడ్కి వెళ్ళిపోలేదు. ఏంటి స్టార్టింగ్ ఇందాక 8 గంటలకే బ్రేక్ఫాస్ట్ చేసావు కదయ్యా, మళ్ళీ ఇప్పుడు 11 గంటలు తినడం ఏంటయ్యా? ఇందాక ఎప్పుడు 8ంటికి తిన్నానండి, ఇప్పుడు 11ంటికి మళ్ళీ తింటున్నా. అంటే మరి అంతే, డైట్ అంటే ఏంటనుకుంటున్నారు మీరు? యాజ్ ఎ డైటీషియన్ ఎవ్రీ 2 hours కి మనం తినాలి. అలాగని చెప్పి ఇగోండి ఇలా మార్నింగ్ 8 గంటలకు పూరీలు, 11 అవ్వక ముందే మళ్ళీ బ్రేక్ఫాస్ట్లు, రోజుకి 2 సార్లు బ్రేక్ఫాస్ట్లు చేస్తే ఈయనలాగా మనం కూడా షెడ్కి వెళ్తామని ఇదైతే చూస్తే నాకు అర్థం అవుతుంది. మా అమ్మగారు కాలీఫ్లవర్ ఫ్రై చేసేసరికి అన్నం తినకూడదు అనుకున్నా ఫుల్ గా తినేసారు. ఓరి నీ ఇందాక 11 గంటలకు బ్రేక్ఫాస్ట్ 2 సార్లు చేసావు. మనం 2-3 రోజులు తిన్న క్యాలరీలు ఈయన 2 meals కి అవ్వగొట్టేస్తున్నాడు అనమాట. అందుకే ఈయన వెయిట్ లాస్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఓవర్ క్యాలరీ కన్సంప్షన్. ఎప్పుడైనా షార్ట్ టర్మ్ మీల్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ మీల్స్ అన్నాను కదా అని చెప్పి జంక్ ఫుడ్ కాదు, కొంచెం హెల్దీ వర్షన్స్ ట్రై చేయాలి. ఈ వీడియో చూసేసరికి మీకు వెయిట్ లాస్ అవ్వకుండా ఉండాలంటే ఏం తినకూడదో ఫస్ట్ క్లారిటీ వస్తుంది, తర్వాత ఏం తినాలో దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ప్రసాదించడానికి ట్రై చేస్తాం. సాయంత్రం 5ంటికి అలా బయటకు రాగానే అలా ఒక ప్లేట్ పునుకులు తినడం జరిగిపోయింది. అలా జరిగిపోకుండా ఉండాలంటే మనం కొంచెం ఇల్లు దగ్గర పెట్టుకుని తినాలన్నమాట. ఈవినింగ్ 5 అయితే చాలా అందరూ బయటికి వెళ్ళడం, పునుకులు బజ్జీలు బోండాలు. ఇక్కడే సగం మంది డైట్లు అన్ని షెడ్కి వెళ్ళేది ఈవినింగ్ సాయంత్రం పూటే. ఏదైతే ఈవినింగ్ స్నాక్ ఉంటుందో చాలా చాలా డేంజర్. వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు మనం మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ తింటే చాలు 3 పూట్ల, పొద్దున్న పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట, ఈ 3 పూటలు తిను. ఎస్, మహేష్ గారు చెప్పినట్టు 3 పూటలు తింటే చాలు. మన బాడీకి రాళ్ళు కొట్టి ఇంత కష్టపడుతున్నామా, కూలీనాలి చేస్తున్నారు వాళ్ళంటే బాగా కష్టపడతారు కాబట్టి వాళ్ళు అంతంత అన్నం తిన్నా వాళ్ళు పని చేస్తారు, దాన్ని కరిగిస్తారు. మనందరం డెస్క్ జాకీస్ అనమాట, అంటే కొట్టుకోవడమే కంప్యూటర్ల ముందు. కాబట్టి మనకు అంత ఫుడ్ అనేది అవసరం లేదు. రీసెంట్ రీసెర్చెస్ ప్రకారం మనం చేస్తున్న పనికి మహా అయితే ఒక 1800 క్యాలరీస్ తినడం గొప్ప. ఎందుకంటే మనం అదే కరిగించలేము. అలా సిస్టమ్ ముందు కూర్చొని టొక్కు అని కొట్టుకుంటా ఉంటాం. మనకి ఎందుకు అంత ఫుడ్? 3 meals ప్లాన్ చేసుకోండి పర్ డే. వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళకైనా ఎవరికైనా మనం హెల్దీగా మెయింటైన్ చేయాలంటే 3 meals చాలండి. ఈ స్నాక్స్ ఇప్పుడే వచ్చాయి, పూర్వకాలం ఏమి ఉండేవి కాదు. కాబట్టి ఈవినింగ్ ఈయనలాగా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు బజ్జీ బండి కానీ పునుకుల బండి కానీ కనిపించారనుకోండి, ఈయన గుర్తు తెచ్చుకోండి ఒకసారి, మీరు ఇంకా జోలికి వెళ్ళరు. పొద్దున్నే బజ్జీలు పూరీల వైపు కాకుండా మైండ్ ని హెల్దీగా ఏంటి బిగ్ బాస్ లాగా డే 15 ఈ సిరీస్ ఏంటి, వెయిట్ ఏంటి అనుకుంటున్నారా? బిగ్ బాస్ సిరీస్కైనా ఎండ్ ఉంటుందేమో కానీ ఈయన సిరీస్లకి అయితే ఎండ్ ఉండదు అనమాట. ఈయన ఇన్స్టాగ్రామ్ ఒకసారి చూస్తే అసలు ఇంకా డైలీ రొత్త అనమాట. ఎవరైతే పాపం వెయిట్ లాస్ చేద్దాం, ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఈ వీడియోలు కానీ చూస్తే ఉన్న ఆశ కాస్త చచ్చిపోద్ది అనమాట. అలా పిండిని అందించడం వీళ్ళ లక్ష్యం. సరే మధ్యాహ్నం నుంచి డైట్ మొదలెడదాంలే అని చెప్పేసి ఈ పూటకు కూడా 2వసారి పూరీ లాగించేశాను. ఎవరైతే వీడియో చేస్తున్నావు నీకే చెప్తున్నాను, వెయిట్ లాస్ వ్లాగ్స్, డైట్ ఇవన్నీ పక్కన పెట్టేసి నీట్ గా ఫుడ్ వ్లాగింగ్ పెట్టుకుంటే మీకు అద్భుతంగా వెళ్తుంది అనమాట. 100 kgs పైన ఉన్నారు అని అంటే చాలు, ప్రోటీన్ ఉండాలి అనే సాగుతో నచ్చినట్టు తినేస్తాను. పొద్దున్నే ఎగ్ దోశ, ఇంకా మైండ్ లో వేరే ఆప్షన్ లేదు. ప్రతి మీల్ లో ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటున్నాను. ప్రోటీన్ అనుకుని అన్ని దొబ్బు తినేస్తారు. ఈయన 116 kgs ఉన్నారు. ఈయనకి అంత ప్రోటీన్ ఎందుకు? పర్ బాడీ వెయిట్ 1 gram తీసుకున్నా ఈయనకి 116 grams ప్రోటీన్ అనవసరం. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ప్రోటీన్ మీద ఫోకస్ చేయకూడదు. 100 kgs దాటి ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఫోకస్ చేయాల్సింది క్యాలరీస్ మీద, న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయాలి. న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎగ్ దోశలు, గిగ్ దోశలు ఇవన్నీ తీసుకోవచ్చు. కాకపోతే ప్రోటీన్ సాకుతో అడ్డమైన గడ్డి తింటారనమాట. ప్రోటీన్ ఆల్సో కంటైన్స్ క్యాలరీస్. మీరు ఎక్కువ ప్రోటీన్ తినేస్తే సన్నం అయిపోరు. ఎందుకంటే ప్రోటీన్లో క్యాలరీస్ కూడా ఉంటాయని మైండ్లో పెట్టుకొని ప్రోటీన్ ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. బాడీకి అంతకు మించి ఇచ్చినా కూడా ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగి గింపుల్స్ అన్నీ వచ్చి బాడీ బేగా షెడ్కి వెళ్ళిపోతుంది. ఫైనల్లీ ఈ డైట్ లో ఫస్ట్ టైం ఒక హెల్దీ ఫుడ్ చూస్తున్నాను. 11ంటికి ఒక బొబ్బాస్కే మొక్క. ఇంకోండి మళ్ళీ చూసారా, ఇంకా మధ్యాహ్నానికి 3 గుడ్లు వేసుకుని చేయించుకుని ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచిదే. కాకపోతే ఈయన చేయిస్తుంది ఎక్కడ? రోడ్డు మీద. అంటే ఆడు ఏ నూనె వాడతాడు, ఆడు వాడుతున్న పెనం ఎప్పుడు కడిగాడు? ఫస్ట్ మీరు తినే ఫుడ్ హైజీనా కాదా అనేది చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ వెయిట్ లాస్ ఇంపార్టెంట్ కాదు, మీ హెల్త్ ఇంపార్టెంట్. అన్హైజీన్ ఫుడ్ తింటే మీ హెల్త్ షెడ్కి వెళ్ళిపోతుంది. 99% ఈయననే కాదు చాలా మంది వెయిట్ లాస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఇంతే. ఏం తింటున్నా ఉన్నది కాదు, తినే దాంట్లో ప్రోటీన్ ఉందా లేదా అనేదే ముఖ్యం. అది వీలైనంత ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడమే మన పని. ఎక్కువ ప్రోటీన్, హై ప్రోటీన్ తినేయాలి. ప్రోటీన్ మీద ఫోకస్ చేస్తాను నేను. ప్రోటీన్ ఇంకేం వద్దా? కార్బోహైడ్రేట్స్ తినవా, ఫ్యాట్స్ తినవా, మైక్రోన్యూట్రియన్స్ తినవా?
ప్రోటీన్ 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 ఎందుకు అలా సస్తావు? ఇప్పుడు డైటీషియన్స్ అందరూ కూడా ఈ ట్రైనర్స్ ప్రోటీన్ ఫుడ్ అంటున్నారు. కాకపోతే ప్రోటీన్స్ ఎంత ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్స్ అంతే ఇంపార్టెంట్, ఫ్యాట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ప్రోటీన్ ఒక్కటే తినేసి కాప్స్ మానేస్తారు డైట్లో, నేను చూస్తూ ఉంటాను. ఫ్యాట్స్ తినరు. కాకపోతే మీరు ఎప్పుడైతే ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారో మీ బాడీలో మనకి న్యూట్రిషన్ అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రోటీన్స్, కాప్స్, ఫ్యాట్స్ అన్ని మన బాడీకి అందాలి అని అంటే అన్ని సమపాలనలో తీసుకోవాలి. ప్రోటీన్ ఓవర్ హై ప్రోటీన్ తీసుకున్నాం అనుకో నీ బాడీ బేగా షెడ్కి వెళ్ళిపోద్ది. బాడీకి ఎంత ప్రోటీన్ కావాలో అంతే ఇవ్వాలి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఫిజికల్ వర్క్కి అంత ప్రోటీన్ కూడా అవసరం లేదు. 100 kgs దాటి ఉంటే మీరు దయచేసి మీ క్యాలరీస్ మీద ఫోకస్ చేయండి. న్యూట్రియంట్స్ డెన్స్ ఫుడ్స్ తీసుకోండి. అంటే ఫ్రైడ్ రైస్లు గీడ్ రైస్లు కాదు, కొంచెం హెల్దియర్ వర్షన్స్. మీకు అలాంటి కస్టమైజ్డ్ న్యూట్రియంట్ డెన్స్ డైట్ భయ్యా మీకు కూడా. అసలు ఎలాంటి వాళ్ళు ఎవరికైనా 100 kgs దాటి ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ అధికంగా బరువుగా ఉన్న వాళ్ళు హెల్దీగా తగ్గాలి. హెల్దీగా తగ్గడం అంటే ఇక్కడ వెయిట్ తగ్గిపోవడం కాదు. ఈయన వెయిట్ తగ్గినా సరే ఈయనకి మజిల్ లాస్ జరుగుతుంది, నెక్స్ట్ స్కిన్ కూడా సాగి అయిపోద్ది అనమాట. బికాజ్ ఓవర్ వెయిట్ ఉన్నారు. మీ స్కిన్ బాగుండాలి, మీ హెయిర్ బాగుండాలి, మీరు హెల్దీగా ఫిట్గా యంగ్గా ఉండాలి, యాంటీ ఏజింగ్గా. అలా కావాలి అనుకుంటే కనుక వెబ్సైట్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వెయిట్ లాస్ ప్లాన్స్ అయితే రైట్ నౌ ఈ వీకెండ్ ఓపెన్ అవుతున్నాయి స్లాట్స్ అనేవి. మీరు అసలు మిస్ అవుతుంది. హెల్దీగా అవ్వాలి, దట్స్ మై పాయింట్. ఈ వీడియో చేస్తుంది కూడా ఈయన మీద ఏదో కామెడీ చేద్దామని కాదు. ఈయన చేస్తుంది తప్పు, బట్ ఈయన చాలా మంది అనుకుంటారు ఈయన ఏంటి ఎంత తినేస్తున్నాడంటే తెలియదు అనమాట. చాలా మందికి ప్రోటీన్ ఎక్కువ తింటే వెయిట్ లాస్ అయిపోతుంది. చూడండి ఈయన పాప ఏం తెలియక బయటికి ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రోటీన్ ఫుడ్ తినేస్తున్నాడు. ఈయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఇది నాకు తెలుసు 1 year నుంచి 2 years నుంచి చేస్తున్నారు. అయినా సరే ఈయన ఇంకా 116 kgs అలా ఉండిపోవడానికి కారణం ఏంటో ఒకసారి ఆలోచించండి. పొద్దున్నే బజ్జీలు పూరీల వైపు కాకుండా మైండ్ని హెల్తీగా ట్యూన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంత తింటున్నాం అనేది కాదు, మనకి బాడీలో ఎంత న్యూట్రిషన్ వెళ్తుంది, బాడీ ఎలా తీసుకుంటుంది ఆ ఫుడ్ని, మనం ఎక్కడ తింటున్నాం. ఆర్ట్స్ కాలేజ్ గేట్ దగ్గర పొద్దున్నే ఇలా హెల్తీ ఐటమ్స్ అన్నిటిని అమ్ముతున్నారు. 2 గుడ్లు 1 గ్లాసుడు జావా తాగాను. ఏ డైట్ చూస్ చేసుకుంటున్నాం? డైట్ ఒకవేళ ఈయన డైట్ చేస్తున్నా ఎన్ని రోజులు కరెక్ట్గా చేస్తున్నారు, మళ్ళీ ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది, తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది మీరు ఫస్ట్ పసిగడితే వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ. కొంచెమే కదా పొట్టు ఉంది అంటూ పొట్టలు పెంచుకుంటూ పోకండ్రా, అలాగే ఆకలి కూడా నెమ్మదిగా పెరుగుకుంటూ పోతుంది. ఒక బిగ్ బాస్, ఒక రియాలిటీ షో, ఒక సీరియల్స్ ఇవి ఏవి పనికిరావండి ఈ వ్లాగ్స్ ముందు. ఇంచుమించుగా ఈ 10 రోజులకి హాస్పిటల్ బిల్లు 6 లక్షలు అయింది. విన్నారా? పాప ఈయన వైఫ్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, వెళ్ళారు. బిల్ ఎంత అయిందో మళ్ళీ వినండి ఒకసారి. ఈ హాస్పిటల్ బిల్లు 6 లక్షలు అయింది. మీకే ఇది మీకు ఒక లెసన్ అన్నమాట. ఇది ఈయన ఒక మంచి మాట చెప్పాడు. ఇంతకీ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. 4 లక్షలు ఇస్తామని శాంక్షన్ చేశారు అంతే. ఇన్సూరెన్స్ కూడా ఈయనకి ఎక్కువ రాలేదు పాపం. 6 లక్షలు. అదేదో మంచిగా ముందే హెల్దీ డైట్ ఫాలో అయ్యి మెయింటైన్ చేసుకుంటే అయిపోయింది కదా. ఇలా ఆవిడకి ఒంట్లో బాగోపోయినా ఈయన ఇంకా మేసేస్తున్నాడు. 26,500 రూపాయల ఇంజక్షన్స్ ని 15 ఇంజక్షన్స్. కాబట్టి మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మన చుట్టుపక్కల వాళ్ళకి ఇలా అవుతుంది. 6 లక్షలు ఎవరు తిన్నది హాస్పిటల్ బిల్లు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందే జాగ్రత్త పడండి. హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు బొక్కెట్టి వద్దు. అదంతా మీరు ఆ పరిస్థితి వెళ్ళకూడదనే చెప్తాను. మంచిగా ముందే హెల్దీగా ప్లాన్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు నేను బాగానే ఉన్నాను, నాకు ఏం జబ్బులు లేవు, వెయిట్ బాగానే ఉంది అన్ని. బట్ సన్నంగా ఉన్నంత మాత్రం నువ్వు ఫిట్గా ఉన్నావని కాదు, లావుగా అయిపోయినంత మాత్రం నువ్వు అన్హెల్దీగా ఉన్నావని కాదు. కాబట్టి హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ గాయస్. ఒక్కటి మీ హార్ట్ హెల్త్, మీ బోన్ హెల్త్, మీ ఓవరాల్ ఎంత యాక్టివ్గా ఉన్నారు ఇదంతా కూడా కౌంట్ అవుతుంది. ఎంత డబ్బులు హాస్పిటల్కి తగలేసే బదులు దాంట్లో హెల్దీ ఫుడ్ తింటే ఎంత అయిపోద్ది చెప్పండి నాకు అడుగుతాను. మంత్కి ఎంత అవుద్ది? మా అయితే 6 లక్షల్లో 10,000 కూడా అవ్వదు. మంచి హెల్దీ ఫుడ్ మనం ఇంట్లోనే చేసుకుని ప్లాన్ చేసుకుంటే, మంచి డైటీషియన్కో ఎవరినో పెట్టుకొని ప్లాన్ చేసుకుంటే అంతా ఒక 20-25,000 అయిపోద్ది. యాక్చువల్లీ హాస్పిటల్లో మా చేతి డబ్బులు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అవుతాయి అనుకున్నాం, కానీ 2 లక్షల వరకు వెళ్ళింది. అలా వద్దు అనుకుంటే కనుక మీరు కూడా రేపు ఇదే పొజిషన్కి వస్తారు, గ్యారంటీ ఇచ్చారు. నా దగ్గర ఉన్న 3 క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి 4 లక్షలు పెట్టి మేమే ఇంజక్షన్స్ కి పెట్టుబడి పెట్టాము. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉందలే చూసుకుందాం రేపు ఏదైనా అయితే అనుకుంటున్నారు. మొత్తం రాదమ్మా. ఇప్పుడున్న దాంట్లో ఇన్సూరెన్స్ మొత్తం క్లెయిమ్ చేసుకోవడం అవ్వదు. అందరూ ఇన్సూరెన్స్ ఉంచుకోండి, కానీ దాని మీద పూర్తిగా ఆధారపడకండి. ఇప్పుడు 50-60% మించి ఎవరు ఇవ్వట్లేదు. చెమట వచ్చి సంపాదించింది ఇలా హాస్పిటల్కి తగలెట్టుకోకుండా ఉండాలి అంటే హెల్దీగా డైట్ చేయండి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి, వర్కౌట్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి, ఎక్కువ వాకింగ్ చేయండి. ఇలా చాలా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఫస్ట్ ఒక డైటీషియన్ కానీ ట్రైనర్ కానీ నన్నేనని కాదు ఎవరినైనా హైర్ చేసుకొని బ్యాలెన్స్డ్గా చేయాలి. ఏది చేసినా ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే ఇంత స్ట్రెస్లో కూడా ఆయన తిండి ఆపట్లేదు. మీద ఒక రౌండ్ వేసి వచ్చాను. జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఒకరికి అలా ఉంటుంది అనమాట. ఓవర్ వెయిట్ అయితే నిజంగా మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. ఈయన ఆపాలన్నా ఆపలేడు. ఒకవేళ ఆపాలంటే డైట్ ప్లాన్ ఫాలో అయితే అది కూడా
ఓవర్ వెయిట్ వెళ్ళొద్దు, నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే ఒక 100 kgs దాటామంటే మీ బాడీ మీ కంట్రోల్లో ఉండద్దు. ఆరోగ్య సమస్య వచ్చినా సరే నెలల సంపాదన రోజుల్లోనే ఖర్చు అయిపోద్ది. జాగ్రత్తగా ఉండాలంటూనే ప్యాకేజ్డ్ ఫుడ్ తింటున్నాను. ఫస్ట్ మన బాడీ షెడ్కి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ఉందో ఇది స్టోర్ అవ్వడం కోసం చాలా వరకు కెమికల్స్, ఆర్టిఫిషియల్ థింగ్స్ అన్నీ కూడా దీంట్లో నింపుతారనమాట. అందుకే అది ఎన్నాళ్ళైనా పాడవకుండా అలా ఉంటాయి. అది కానీ మీ బాడీలోకి వెళ్తే ఏమవుద్దో మీకు తెలుసు. మీ బాడీ పొద్దున్నే బజ్జీలు పూరీల వైపు కాకుండా మైండ్ ని హెల్దీగా ట్యూన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఏంటి మళ్ళీ ఈయన డైట్ స్టార్ట్ చేశారు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. అదనమాట హెల్దీ ఫుడ్ అని తినేస్తున్నాడు. కానీ ఎంత హెల్దీ ఫుడ్ అయినా సరే లిమిట్కి మించి తింటే మీ బాడీ షెడ్కి వెళ్ళిపోద్ది. అది ఎంత హెల్దీ ఫుడ్ అవ్వని, అది ఎంత ప్రోటీన్ ఫుడ్ అవ్వని, ఏదైనా అవ్వని, బట్ దర్ ఇస్ ద లిమిట్ ఇన్ ఎవ్రీ ఫుడ్ అనమాట. మీరు ప్రోటీన్ తిన్నా, కార్బ్స్ తిన్నా, ఒక మంచి హెల్దీ డిష్ మీరు తిన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఎన్ని గ్రామ్స్ తినాలి, మన బాడీకి ఎంత తీసుకోవాలి, మన బిఎంఐ ఏంటి, మనం డైలీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం, మనం ఎంత తీసుకుంటున్నాం, ఎంత బర్న్ చేస్తున్నాం, సింపుల్ లాజిక్. సో ఇది ఈయన ఫాలో అవ్వట్లేదు. ఏం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే హెల్దీ ఫుడ్ అనుకుని అన్నీ తినేస్తున్నాడు. సిచ్యువేషన్ల సాంగ్ని ఈయనంత ప్రోగా ఎవరు వాడి ఉండరబ్బా. అను గారు ఫిజియోథెరపీ చేయించుకోవడానికి ఏడుస్తుంది. అదనమాట ఆయిల్ ఫుడ్ తగ్గించావు మంచిదే, కాకపోతే క్యాలరీలు ఇచ్చామంటే బాడీ షెడ్కి వెళ్ళినట్టే. నేను క్యాలరీస్ అయితే బాగానే ఇస్తున్నాను కానీ ఆయిల్లో దేవుని ఫుడ్స్ మాత్రం తగ్గించాను. మీరు ఆయిల్ ఫుడ్ తిన్నా ప్రాబ్లం లేదు, కానీ క్యాలరీస్ లిమిట్లో పెట్టుకొని ఏదైనా తినండి. కాకపోతే కొంచెం చూసుకుని జాగ్రత్తగా తినండి, లేకపోతే ఇలాగే మనం కూడా షెడ్కి వెళ్ళిపోతాం. ఈ భయ్యకి నేను చెప్పాల్సింది ఒకటే, ఇలాగే తిన్నామంటే భయ్య రేపు నీ హాస్పిటల్ బిల్లు 12 లక్షలు అవుద్ది. కాబట్టి కొంచెం చూసుకొని తిను. నాకు తెలుసు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు చాలా కష్టం చేయడం, బట్ ఇప్పుడు కానీ నువ్వు కానీ జాగ్రత్త పడకపోతే ఫ్యూచర్లో చాలా చాలా బాధపడతావు. అది ఒక కన్సర్న్తో నేను చెప్తున్నాను. అదనమాట మ్యాటర్. ఫైనల్గా నేను చెప్పాల్సింది అయితే నేను చెప్పాను. ఆయన విన్నా వినకపోయినా ఇంకా ఆయన ఇష్టం అనమాట. బట్ ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది చూసి ఇంకా టెంప్ట్ అయిపోతారనమాట. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇలా మాత్రం మీరు తింటే మీరు బేస్ షెడ్కి వెళ్ళిపోతారని చెప్పి. పెసరట్టు కూడా టేస్ట్ చూడన్నయ్యా అని చెప్పి ఒకటి వేసారు. కాబట్టి రైట్ నౌ టేక్ యాక్షన్ ఆన్ యువర్ హెల్త్. ఇదే రైట్ టైం. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం కాదు. ఆల్రెడీ న్యూ ఇయర్ అయిపోయింది, ఉగాది కూడా అయిపోయింది, అన్నీ అయిపోతూనే ఉన్నాయి, ఇంకా నువ్వు మొదలెట్టలేదు. ఎవరైతే మీ ఓవర్ వెయిట్ ఫ్రెండ్స్ ఉన్నారో, వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వెయిట్ లాస్ ఎలా అవ్వకూడదో తెలుసుకుంటారు. ఇదంతా విన్న తర్వాత కూడా నాకు తెలుసు ఈ వీడియోలో ఆపడు, మీరైనా ఆపండి.